సంకల్పాన్ని మనసులో స్మరించుకుంటూ ఇప్పుడు చెప్పేటటువంటి సంకల్పాన్ని తిరిగి చెప్పాల్సిందిగా కోరుతున్నాం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలాసమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు మనసులో స్మరించుకుంటూ, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికల్ని, ప్రార్థనల్ని స్వామివారికి విన్నవించుకోవాల్సిందే. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణా కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. భక్తవత్సల గోవింద గోవింద. భాగవత ప్రియ గోవింద గోవింద. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసం అహం భజే. అభిజిత్ లగ్నంలో అద్భుతంగా అచింత్యాద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్య రత్నాకరుడైన వెంకట విభుని యొక్క దివ్య సన్నిధానంలో అశేషమైన భక్తజనానీకం విశేషమైన ఆ వెంకటపతిని స్మరిస్తూ ధ్యానిస్తూ కీర్తిస్తూ తలుస్తూ పిలుస్తూ కొలిచేటువంటి ఆ పరమ ఆనందకరమైన దివ్య సాన్నిధ్య అనుభవాన్ని పొందుతూ ఉంటే ఆ అమ్మ అనుగ్రహిస్తూ ఉన్నది. ఈ సమస్త ప్రపంచాన్ని నియమించేటువంటి తల్లి భృగో సంకల్పతనయాం అని ఆ భృగు మహర్షి యొక్క సంకల్ప తనయగా ఆవిర్భవించి లోకజననిగా జగజ్జననిగా శోభానయమానమైనటువంటి తన దృష్టి చేతని కటాక్షంతో అందరినీ అలరించి అనుగ్రహించే తల్లి. శ్రావణమాస ఆరంభంలో వర్ష ఋతువు ఆరంభమైన శుభవేళలో ఈ శ్రవణ నక్షత్ర సంజాతులైనటువంటి స్వామికి ప్రియమైనది శ్రావణం.
ఈ శ్రావణ మాసంలోనే భగవంతుణ్ణి ఆరాధించేటువంటి మహానుభావుడు విఖనోముని కూడా ఆవిర్భవించాడు. అలాంటి పరమ పావనమైన దివ్యమైన భవ్యమైన ఈ శ్రావణ ఆరంభంలో దేవదేవుని దివ్య సన్నిధానంలో ప్రతిక్షణము పరమానంద సందాయకమైనదే. ఎక్కడ ఉన్నా ఏ స్థానంలో ఉన్నా దూరం కాదు ప్రధానం, హృదయంలో ఆ స్వరూపాన్ని మనం ధారణ చేయడం ప్రధానం. అందువల్లనే శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా సమస్త మానవాళికి కూడా ఈ దివ్య కళ్యాణ వైభవాన్ని అందించాలి అని, దానికి ఏ ఆటంకాలు కలగకుండా నిరంతరం ఆ దివ్య భగవన్నామ గుణకీర్తనతో మానవ జన్మ సార్థకం కావాలి అని, సనాతన ధర్మ ఆచరణ వృద్ధి కావాలి అని ఆకాంక్షిస్తూ అర్చక స్వామి ఈ విశ్వక్సేనారాధనతో విష్ణుష్వే దేవాంచంతమస్య వరుణమావాహయామి బ్రేస్మావాహయామి ఇష్టాంమావాహయామి యాదస్మృతిమావాహయామి వరుణాయ నమః వరుణస్యేదమాసనం వరుణాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమార్ఘ్యం సమర్పయామి ఏతే ప్రతస్త్రాత్ర్యాభరణ భవేత పుష్పగంధదోపదే బాలంకారార్థాః ఇమేక్షతా సర్వోపచారాः సర్వతీర్థైనం పుణ్యం భావనం సర్వకారణం విష్ణుపాదోద్ధాం శుద్ధం సర్వమంగళదాయిన కరిష్యమానుష్కర్మణ నిర్ఘ్నేన సమాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చ దర్బాహం శంఖచక్రసమన్వితం విజయాప్తిం సంకేతం పుష్పదవాహనం పూర్వాషాఢోద్భాంత్యం దక్షిణాకమచ్చేద్ ఆగ్నేయస్మాద్దామేత్వాక్షేదాత్తమేతోత్సంభోః వైరాజంతే సుతనిదత్తాం ప్రేషాం దిశోపదానామనాది యామే స్థాందాన్ దాతువం భూ పద్మాకరండలే విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి తత్తత్యం శ్రుతవతీమావాహయామి స్వామేజ్యామావాహయామి తత్తత్యం విశ్వక్సేనస్యేదమాసనం విశ్వక్సేనాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచమనం సమర్పయామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృత రాజా భగవాన్ సర్వకర్మణ తస్మాన్యానుభాసిత కర్మణాన్ విఘ్నిశాంతి ఆరంభే కర్మణాన్ పుష్టే విజ్ఞానాన్ సత్పరిసమాప్య చ కుర్యాత్ స్వర్వారిస్వ విశ్వక్సేన సభోజనం భగవద్బ్రహ్నాథః పుణ్యః పుణ్యాహం వాచయిష్యే. ఓం వాచతాం సపుణ్యాహం కరోమి కురుష్వాస్తు ప్రోక్షతమస్తు. ప్రజాపతి ప్రియతాం ప్రియతాం భగవాన్ ప్రజాపతి శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాన్ శామ్యంత్వాయితేః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాన్ శామ్యంత్వాయితేః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాన్ శామ్యంత్వాయితేః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం మతో దేవాః వంతనతా విష్ణుచక్రమే పృథివ్యాः సప్తధామభిः ఇదం విష్ణుర్చక్రమే త్రేధాని దేవతం సమూఢమస్య వాగుంసరే త్రీణి పదావిచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్నే విష్ణోః కర్మాణి ప్రసదేతో వృతాని ప్రస్వసి ఇంద్రస్యేజసఖా తద్విష్ణోః పరమం పదం సదా ప్రసంసూర్యः దివీవ చక్షురాతతం తద్విప్రాసో పుణ్యవోజార్ధ్రవాగం దశవిందతే విష్ణోద్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసరస్య ద్రవిణోదా శరీరసప్రయంసతే ద్రవిణోదా వీరవతిషణ్ణో ద్రవిణోధారాస్తి దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం తద్వత్కరుదాపవిషం యదా వై సూర్యవదేతి అత నక్షత్రం నైతి యావత్ తత్త సూర్యాగచ్ఛేతి యత్రన్యం వస్యేతి తావత్ గురువిదత్కార్యే స్యాద్ పుణ్యాః యవ గురుతే. ఓం భూః అతి పురోక్తమిష్టాయాం శ్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం స్థండిల పరిధిప్రదర్శనా శ్రోత్తంద్రవిషుద్ధం శాంతత్వం సర్వపుణ్యావాచిమణి పుణ్యాంబరంతో బృంత పుణ్యాంకర్మణోస్తు కరుణ పుణ్యాంబరంతో బృంత పుణ్యాంకర్మణోస్తు కరుణ పుణ్యాంబరంతో బృంత పుణ్యాంకర్మణోస్తు. స్వస్తినేంద్రోర్ధస్వాస్తన పూషాశ్వేదాః స్వస్తి నస్తార్క్ష్వారిష్ఠనేమి స్వస్తి న బృహస్పతి దదాతు. ఓం భూః అతి పురోక్తమిష్టాయాం శ్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం స్థండిల పరిప్రదర్శనా శ్రోత్తంద్రవిషుద్ధం శాంతత్వం సర్వపుణ్యావాచిమణి స్వస్తిం బృంతో బృంత కర్మణే స్వస్తి కరుణ స్వస్తిం బృంతో బృంత కర్మణే స్వస్తి కరుణ స్వస్తిం బృంతో బృంత కర్మణే స్వస్తి. వృద్ధ్యాస్వాభ్యేనం సంసద్యాం తన్దేవం తర్దేర్నోస్తు అనురాధాన్ హవిషాధ్యంతః శతంజీవేం సదస్వేరాः. ఓం భూతి పురోక్తమిష్టాయాం శ్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం స్థండిల పరిప్రదర్శనా శ్రోత్తంద్రవిషుద్ధం శాంతత్వం సర్వపుణ్యావాచిర్మణి వృద్ధిం బృంతో బృంతో కర్మరుద్ధతాం కర్మరుద్ధిం బృంతో బృంత కర్మరుద్ధతాం కర్మరుద్ధిం బృంతో బృంతు కర్మరుద్ధతాం వృద్ధి సమృద్ధి పుణ్యా సమృద్ధి. ఆపోహిష్టామయ భోస్థాన ఊర్జేదాదన మహేరణాయ చక్షుషే యోపస్పదమారుదస్తస్య భార్యతేన ఉషతీరివ మాతరః తస్మారంగమావో శిక్ష్యాయ జన్మధ ఆపో జనేథా జనః
हिरण्यवर्णाश्च पावकाया जातः कस्यमया सुन्दरः अग्नेया गर्भं दद्रविरोपास्थानः वत्सकृत्य न भवन्तु पवमानस्वर्जनः पवित्रेण विचर्षणे यः पोता समनात्मा पुनन्तमा देवजनाः पुनन्तमनवोधिया पुनन्त विश्वायुवः जातवेदः पवित्रवते पवित्रेण पुनाहिमा शुक्रेण देवदिद्यते अग्ने कृत्वा कदगम्रणु यत्ते पवित्रमर्चुषि अग्ने विततमन्तरा ब्रह्मतेन पुनीमहे भाभ्यान् देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनते देव्यागाहाते यस्यै बह्वीस्तनुमाभितपृष्टाः यामदन्तस्तमार्जेषु वयग्गुस्यां प्रतिहरीणां वैश्वानो ऋषिभिर्मा पुनातु वातः प्राणेन शिरोमयो भूः द्यावा पृथिवी वयसा प्रियोभिः ऋतावरी अग्ने मावनीतां बृहद्भिः सवितस्रभिः वरिष्ठैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहिमा येन देवा पुनता येनापो दिव्यङ्गसः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येति ऋषिभिः संभृतं मृथुः सर्वगं सबूतमुष्णाति स्वैदं मातरिष्वणा पावमानीर्यो अध्येति ऋषिभिः संभृतं मृथुः तस्मै सरस्वती दिहे क्षीरकं सत्पर्मदूतकं पावमाने स्वस्तेनीः सुदगाहि भयस्वतीः ऋषिभिः संभृतार्थः ब्राह्मणे समृतं विदं पावमानेर्दिशन्तु नः इमं लोकमधवामं कामान् समर्थयन्तु नः देवीर्देवैः समाभृताः पावमाने स्वस्तेनीः सुदगाहि कृतस्तः ऋषिभिः संभृतार्थः ब्राह्मणे समृतं विदं येन देवाः पवित्रेण आत्मानं पुनते स्तः तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रम् अतोऽद्यामुखं हिरण्मयं येन ब्रह्मविदा वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनिते सहमा पुनातु सोमस्वस्त्यावरणसमीक्षा यमो राजा प्रवणाभिः पुनात्मा जातवेदामूर्जयन्त्वा पुनातु तच्छयोरावृणीमहे गाते यज्ञाय गाते यज्ञवते दैवीः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगाति भेषजं शन्नोऽस्तु द्विपदेः शञ्चतुष्पदे ॐ शान्तिः 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 प्राच्यान्ति देवार्तुजा मार्जयन्तां दक्षिणायान्ति श्मासाः पितरा मार्जयन्तां प्रतीचान्ति शीघ्राः पशवः मार्जयन्तां उदीच्यान्ति श्रावोषधयो वनस्पतयः मार्जयन्ताम् ऊर्ध्वायां यज्ञसंवत्सरो यज्ञवतिर्मार्जयन्तां तोधराधरैर्नागेभ्यो मार्जयन्ताम् अणोरणीयान् महतो महीयानात्मा गुहायान्नितोऽस्यन्तो तमः कृतं वसति वेदशोको धातुप्रसादान् महिमानमीशम् वास्तोष्पदे प्रजानि अस्मान् स्वावेशानिमेव भवानः यत्ते महे प्रदन्नो शश्वशने दद्यपदे शञ्चतुष्पदे वास्तोष्पदे शग्मया सुगमसदा ते सक्षीमयि सैरण्या गातमत्याः आवहक्षयमुदय गेवरन्नो यूयं पात स्वस्तिभिः सदा नः अमेवः वास्तोष्पदे विश्वारूपाण्याविशन्ने सखा सेवयेधनः अणोरणीयान् महतो महीयानात्मा गुहायान्नितोऽस्यन्तोः तमः कदं वसति वीतशोको धातुः प्रदानान् महिमानमीशं सप्तः प्राणाः प्रवन् सप्ताः सप्ताच्च समिद सप्तजिह्वाः सप्त इमे लोकाये चरन्ति प्राणा गुहास्यां निहिताः सप्त सप्त अतः समुद्रागरे सर्वे सान्दन्ते सिन्धवः सर्वरूपाः अतः च विश्वावोषधयो रसाः हीनेषु भूततिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवी कवीनां ऋषिर्विप्राणां वैश्वा मृगाणां सेनाग्रद्धानागसैतर्वणानागसमपैत्रामत्ये दरेपन्ने वरुणान्माय सक्सेनान्मः पुनः पाद्याचं समर्पयामि वरुणान्माय सक्सेनायताभासा गुडाभारं निवेदयामि ताम्बूलं समर्पयामि सुवर्णपुष्पदक्षिणां समर्पयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च శ్రీనివాస గోవింద గోవింద వెంకటేశ గోవింద గోవింద నారాయణానంత హరే నృసింహ ప్రహ్లాద బాధాహర హే కృపాలో జిహ్వే పిబస్వామృతమేతదేవ గోవింద దామోదర మాధవేతి. ఈ చరాచర ప్రపంచానికి నియామకుడైనటువంటి పరమపురుషుడు మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం అని గీతాచార్యుడిగా చెప్పడం జరిగింది. ఈ ప్రకృతి అనేది అనేక మార్పులకు లోనవుతూ ఉంటుంది.
చూపిస్తూ ఉంటుంది. ఈ సమస్త జీవజాలానికి సృష్టి ఆరంభం నుంచి సరైనటువంటి వాటికి తగినటువంటి ఆహారాదులని ప్రసాదించేటువంటి ఆ అమ్మ జగజ్జనని లోకమాత ధాన్యలక్ష్మిగా, ధనలక్ష్మిగా, సంతానలక్ష్మిగా ఆ నారాయణుని పదాశ్రితులైనటువంటి పరమభక్తుల యొక్క దివ్యమైనటువంటి ఆ భక్తి భావనకు సంతసించిన అమ్మ ఈ ప్రకృతిలో విశేషమైనటువంటి ఫలాలను ప్రసాదిస్తుంది. ఓషధులన్నీ కూడా అమ్మ సోదరి అయినటువంటి చంద్రుడు, ఆ చంద్రుని మీద ప్రసరించేటువంటి సూర్యుడు, ఈ సూర్య చంద్ర అగ్ని తత్వాలకు ఆధారభూతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు, ఆయన దేవేరి అయినటువంటి పట్టమహిషి శ్రీ మహాలక్ష్మి, వీరి అనుగ్రహమే, వారి అనుగ్రహ వీక్షణ కిరణ ప్రసాదం చేత ఈ 84 లక్షల జీవరాశులకు ఏ విధమైనటువంటి ఆహార కొరత లేకుండా చేయవయ్యా అని నవధాన్యాదులను, క్రొత్త ధాన్యాదులను ఏ ఏ స్థితులతో ఎవరెవరికి ఏది తగినదో అవన్నిటినీ కూడా ఇక్కడ పాలికలు అని అంటారు. వాటిలో యందు ఉంచి అగ్ని, ఇంద్ర అగ్ని యమ వరుణ వాయు కుబేర ఈశానాది దిగ్దేవతలని ఆహ్వానించి స్వామివారి యొక్క తిరుకల్యాణ మహోత్సవ వైభవానికి బంధుమిత్ర పరివార సముదాయ సమేతంగా అందరూ రావలసినది అని స్వాగతం పలికారు. శ్రీవారి కళ్యాణం చతుర్దశ భువనాధీశుడు కదా శ్రీవారు. అటు మన కేవలం మానవలోకం మీద, ఈ భూలోకం మీద ఉన్నటువంటి, భూలోకంలో ఉన్నటువంటి మానవులకు ధర్మాన్ని గుర్తు చేయడానికి ప్రతినిత్యము కూడా తన యొక్క ఆధికారికమైనటువంటి పదవులలో ఎవరెవరు ఎలా ఉన్నా అందరినీ ఆహ్వానించడం, స్వాగతించి భగవంతుని యొక్క దివ్య చరణార విందాలని స్మరించడం ధర్మంగా మనకు గుర్తు చేస్తూ, అదుగో ఆ రక్షా సమర్పణ ఆదిశేషుడిని ఆహ్వానిస్తారు. నిత్యసూరులు అని ఉన్నారు అని ఆ శ్రీమన్నారాయణుని యొక్క పద సన్నిధానంలో అనంత గరుడ విశ్వక్సేనాదులలో ఆదిశేషుడిని ఆవాహన చేస్తూ ఉన్నారు. ఆదిశేష వరద గోవింద గోవింద. బహువేత పుష్పగంధోపదీపాలంకారార్థాః ఇమేక్షితా సర్వోపచారాః. హరి ఓం. స్వస్తి నః మీతాం విష్ణునాభగ స్వస్తి దేవేదనరుణః స్వస్తి పూషాం సర్వదాతనః స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనాః స్వస్తి వాయుం పభ్రామహే సోమః స్వస్తి భువనస్య బృహస్పతిం సర్వగణం స్వస్తి స్వస్తి ఆదిత్యాసో వందనః విశ్వే దేవానో ద్యా స్వస్తి వైశ్వానరో ఉత్తరగ్ని స్వస్తి దేవావంద్రవ స్వస్తి స్వస్తి రుద్రః పాత్వమసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పథ్యేరేవతి స్వస్తి ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నోః ఇదే కృతి స్వస్తి పంథామణితరేమ సూర్యాచంద్రమసామివ పణథాతాఘ్నదాజానతా సంగమేమహి స్వస్తినంతార్క్షవరిష్టనిం మద్భూతం వాయుసం దేవతానాం అసురఘ్నమింద్రసకం సమత్స బృహద్యసోనాం వారుహేమ అంహోం చ మాంగిర సంజయం చ స్వస్త్యాత్రేయం మనసా చదాక్షం ప్రేతపాణిశరణం ప్రపద్యే స్వస్వం బాధే సభయన్నోస్తు శుభగం శుభం. వెంకటాద్రివాస గోవింద గోవింద. తిరుమల శిఖరాలలో జగజ్జేగీయమానమైన జగత్ కళ్యాణ చక్రవర్తి ఆ శ్రీనివాసమూర్తి శ్రీవారికి ప్రతినిత్యము కూడా ఎన్నెన్నో ఉత్సవాలు జరుగుతున్నా అత్యంత ప్రియతమమైనది ఈ దివ్య కళ్యాణ మహోత్సవం. ఇందాక మనం ఆదిశేషుడిని ఆహ్వానించి ఆరాధించి స్వామివారికి విన్నవించి ఇప్పుడు ఆ స్వామి వైకుంఠాది నాయకుడు, ఉభయ విభూతి నాయకుడు ఆ తిరువేంకటనాథుడిని ఆహ్వానించి ఈ అశేష భక్తజనానీకం స్వామి, ఈ మానవ జాతే ఉన్నదయ్యా 800 కోట్లకు పైబడి
ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా, ఏ మతమైనా, ఏ ధర్మమైనా అందరూ కూడా నీ సంతానమని మేము భావిస్తున్నాం. కేవలం వారేనా కాదు, పశుపక్షి మృగాదులు ఈ సమస్త జీవజాతికి కూడా నీవే ఆధారం అని విశ్వసించి ఏనాడో ప్రథమ సృష్టిలో వచ్చినటువంటి స్వయంభువ మనువు కాలంలో ఆవిర్భవించినటువంటి నీ హృదయ కమలం నుంచి వచ్చాడు కదా ఆ విఘనో మహర్షులకు ఆద్యుడైనటువంటి వాడు. నీవే ఉపదేశించావు 3.5 కోట్ల శ్లోకాలతో ఈ భగవద్ ఆరాధనా విధానం, దీనివల్ల జగత్తు బాగుపడుతోంది అని అనుగ్రహించావు కదా. భక్త్యా భగవంతం నారాయణం అర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే అని ఆ భగవద్ ఆరాధనా చంద్రికలు లోకమంతా కూడా ప్రసరించి లోకులలో ఉన్నటువంటి హృత్తాపాన్ని తొలగించి హృద్రుజా ఆ హృదయంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి రోగాదులను తొలగించి వికారాదులను ఈడ్చివేసేటువంటి సాధనం ఏమిటి అంటే భక్తితో భగవంతుణ్ణి ఆరాధించడమని సిద్ధాంతం చేసి భృగ్వత్రి, మరీచి, కశ్యపాది మహర్షులకు చక్కగా 1,50,00,000 శ్లోకాలతో నీవు భగవద్ ఆరాధనా విధానాన్ని బోధిస్తే, కల్పసూత్రాన్ని కూడా అనుగ్రహిస్తే ఆ విఘనో మహర్షి ఆ శిష్యుల ద్వారా లోకమంతా ప్రచారం చేసి ఆయా శ్రీనివాసుని యొక్క క్షేత్రంలో అత్రి మహర్షి, ఇంకా నృసింహ సాన్నిధ్యంలో మంగళాద్రిలో గౌతమ ఋషి, ఇలాగ ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్కరు నీ దివ్య అవతారాలను ఆరాధించి లోకంలో భగవద్ ఆరాధన అర్చావతార వైభవాన్ని సుప్రతిష్ఠితం చేశారు కదటయ్యా శ్రీనివాస. నీ అనుగ్రహం వల్లనే ఏనాడో నీవు అనుగ్రహించిన ఆ శాస్త్రాన్ని అనుసరించి చక్కగా ఆ పచ్చని వస్త్రాలను ధరించి, దీక్షా వస్త్రాలను ధరించి 12 ఊర్ధ్వపుండ్రములు మన శరీరంలో, మానవ శరీరంలో 12 స్థానాలు విశేషించి ప్రభావితం చేస్తాయి. ఆయా స్థానాలలో నీ దివ్య రూపాన్ని స్మరించేట్లుగా ఆ తెల్లని స్వచ్ఛమైనటువంటి సాత్విక ప్రవృత్తి నీది అని గుర్తు చేసేట్టుగా తెల్లని నామం మధ్యలో శుద్ధ సాత్వికమైనటువంటి ఆ లక్ష్మీ రూపాన్ని ధరించి నిరంతరం నిన్ను కీర్తించేట్లుగా పూజ్యేషు అనురాగో భక్తి అని పరమపూజ్యుల యందు మనస్సు చేరేటువంటి అనురాగపూర్వక వృత్తికి భక్తి అని, అనురక్తి పరేతత్వే భక్తిరిత్యభిధీయతే అని పరమైనటువంటి పరమాత్మ యందు అపరిమితమైన ప్రీతి ఉండటమే భక్తి అని. లోకంలో మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి చాలా ఉన్నాయి, అవన్నీ గౌణమే. ముఖ్యమైనదేమిటి? భజసేవాయాం, భజధాతువుకి సేవ అని. తల్లి తండ్రి గురువుల యందు సేవ, గురువులకు చేయడం కూడా భక్తిలో చేరినదే, కానీ ముఖ్యమైనది నీ సేవ కదా. కాబట్టి ఈ స్వామి అదిగో ఈ జగద్రక్షణార్థం అవతరించినటువంటి నీకు ఈ వైవాహిక మహోత్సవంలో సమర్పణ చేసి, అదిగో ఆ అమ్మ మాకు తల్లి, జగత్తుకి లోకజనని అయినటువంటి ఆ అమ్మయందు సాత్వస్మిన్ పరమ ప్రేమ రూపా భక్తి అనే దానికి అపారమైన ప్రేమస్వరూపిణి శఠకోప మునీంద్రాదులు తమను నాయికగా, నారాయణుణ్ణి నాయకుడుగా భావించి భక్తి చేశారు. గోపికా స్త్రీలు కూడా అలాగే చేశారు. ఇలాగ ఎంతోమంది మహానుభావులు చేశారు. తండ్రి, ఆ స్థితి మాకు కూడా అనుగ్రహించు అని ఈ దేవనాయకి మనులైనటువంటి శ్రీదేవి భూదేవి, ఆ భూదేవి నిరంతరం నీ శాసనాన్ని అనుసరించి ఇన్ని లక్షల జీవరాశులను పోషిస్తూ ఉన్నది. అమృత స్వరూపాచ, ఆ భక్తి అమృత స్వరూపంగా భావన చేస్తారు కదా. చక్కగా అదిగో అర్చకస్వామి ఏనాడో నిరంతరం గోపీనాథ దీక్షితులు అని
10వ శతాబ్దిలో శ్రీనివాస మఖి అని ఇలాగ పరంపరగా అనేక వేల సంవత్సరాల నుంచి నీ పదార విందములను సేవిస్తూ ఆ పూర్వులైనటువంటి వారిని స్మరిస్తూ నీవే దిక్కయ్యా అని శరణాగతి పూర్వకమైనటువంటి భగవదారాధనం, ప్రపత్తిపూర్వక భగవదారాధనమి వైఖానస భగవచ్శాస్త్ర సిద్ధాంతమని ఈ అర్చక స్వామి చక్కగా ఆ స్వామి పాదార విందములను చక్కగా ఆశ్రయించి ఇప్పుడు అగ్నిముఖంగా భగవదారాధన చెయ్యాలి అని ఆ సమూర్తయదినమంటారు అని భగవాన్ విఖనో మునీంద్రుల చేత ప్రేరేపించబడినటువంటి ఆ భృగ్వత్రి మరీచ్యాదులు చెప్పిన విశేషాలను చక్కగా స్వీకరించి ఇప్పుడు ఈ అగ్ని స్థానంలో అగ్నిముఖంగా నిన్ను ఆరాధించేటువంటి విధానంతో అగ్నిని ప్రతిష్ఠ చేయటానికి కావలసినటువంటి ఆ పూర్వరంగం అది నిర్వహిస్తూ ఉన్నారు. నీ దివ్యమైనటువంటి ఆ ఆరాధన చేయటానికి అదుగో ఆ అగ్నిని చక్కగా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆ అగ్ని పరమాత్మ యొక్క దివ్య స్వరూపంగా భావన చేశారు. అదిగో మనం వీక్షిస్తున్నాం. వెంకటరమణ గోవింద గోవింద. బ్రహ్మజ్ఞానం బ్రహ్మాణమావాహయామి ప్రజాతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మస్యేదమాసనం సోమోధనం సోమర్వంతమాగ సోమ వీరం కర్మణ్యం దాతు సాధన్యం త్రిగం సభయం త్రిశ్రణం యదా తస్మై సోమావాహయామి జ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమస్యేదమాసనం బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతాపధ్యాత్తన్నాగసృష్టేజమానోస్తు సప్తర్షీణాగం సుతామిత్రలగస్తత్రేమం యజ్ఞం యజమాంసదేహి ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతాపధ్యాత్తన్నాగసృష్టేజమానోస్తు సప్తర్షీణాగం సుతామిత్రలగస్తత్రేమం యజ్ఞం యజమానంఛదేహి ఓం ప్రోక్ష పవిత్రేః స్థ వైష్ణవ్యేస్థ అగ్నేః స్థ వాయుభూతేస్థ విష్ణోర్మనసా భూతేస్థ అగ్నిస్థ భావనేస్థ పరశరస పవిత్రేః స్థ వైష్ణవ్యో దేవసవితప్రస్వాపనాతుచ్ఛద్రేణ పవిత్రేణ వసోత్సూర్యస్తరస్మిరాభో దేవేరగ్రే భువగ్రే భువాగ్రేం యజ్ఞం నేతాగ్రే యజ్ఞపతిం దత్త యుష్మానింద్రతూర్యే ప్రోక్షితాస్థ విష్ణవే నమః విష్ణోస్తు భోసి దక్షిణతో పశ్చిమస్థో దత్తాన్ దేవేభ్య విష్ణోస్తు భోసి ఉత్తరతో దేహేచ్య రంజనం విష్ణోస్తు భోసి తథాపి ధ్రువాసి బ్రాహ్మణస్పత్యాద్ బ్రాహ్మణస్తువా బ్రహ్మణ్ణప ప్రణేష్యామి యజమానవాతం మిచ్చా ప్రణయజ్ఞం దేవతాపధ్యాత్తన్నాగసృష్టే యజమానోస్తు సప్తర్షీణాగం సుతామిత్రలోకస్తత్రమం యజ్ఞం యజమాంసదేహి ఓం ప్రణయ సోమప ప్రణేష్యామి యజమానవాతం మిచ్చా ప్రణయజ్ఞం దేవతాపధ్యాత్తన్నాగసృష్టే యజమానోస్తు సప్తర్షీణాగం సుతామిత్రలోకస్తత్రమం యజ్ఞం యజమాంసదేహి ఓం ప్రణయ దక్షిణప్రదో బ్రాహ్మణి తీర్థేన ప్రజాతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సోమావాహయామి అగ్నిమావాహయామి సోమావాహయామి అగ్నిశోమావాహయామి ప్రజాతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి ఇంద్రమావాహయామి సోనావాహయామి మరుతమావాహయామి రుద్రాణావాహయామి అపోపస్పృశ్య ఓం శ్రీ మహావిష్ణుమావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఐత్యానావాహయామి అశ్వినామావాహయామి భూషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేత్సోమావాహయామి ఉపాసనయజ్ఞమావాహయామి యజ్ఞదేశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్యభాగే ప్రజాపతిష్ఠనపామి ఇంద్రాయిష్ఠనపామి అగ్నిష్ఠనపామి సోమాయిష్ఠనపామి సోమాయిష్ఠనపామి అగ్నిశోమాభ్యాన్నిష్ఠనపామి ప్రజాపతిష్ఠనపామి బ్రహ్మణేష్ఠనపామి ఇంద్రాయిష్ఠనపామి వసుభ్యోష్ఠనపామి మరుద్భ్యోష్ఠనపామి రుద్రేభ్యోష్ఠనపామి ఔపాపస్పృశ్య ఓం శ్రీ మహావిష్ణువేష్ఠనపామి మిత్రాయిష్ఠనపామి వరుణాయిష్ఠనపామి ఆదిత్యేభ్యోష్ఠనపామి అశుభ్యాన్నిష్ఠనపామి భూష్ణేష్ఠనపామి కక్షాయిష్ఠనపామి స్వామాయిష్ఠనపామి ఔపాసనయజ్ఞాయిష్ఠనపామి జ్ఞేతేశ్వేభ్యో దేవేభ్యోష్ఠనపామి సర్వదేవేభ్యోష్ఠనపామి ఆజ్యం త్రిప్రతిశ్రయామి చరుం త్రిప్రతిశ్రయామి అగ్నేజ్యోతిషి అగ్నేజ్యోతిషి సమితి స్వాహ అమృతం శుభారణసి అంతతం వృక్షాంతరతారాతయ ప్రతిష్టం వృక్ష ప్రతిష్టారాతయ చిక్వస్వాపనాత్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసోత్ సూర్యసరస్వే స్వాహ వాక్పతి స్వాపనాత్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసోత్ సూర్యసరస్వే స్వాహ దేవస్వాస్వదాపనాత్వచ్ఛిద్రేణ అక్షతార్జుచర్భిర్మామే కృష్ణాదినసంవేకాచ
शतं च सहस्रं चायतं च नीतं च प्रेतं च अर्धं च यद्भजं च मुद्राच्च ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्नये नमः जातवेदे नमः सोते नमः अवरप्रथे नमः पंचराजे नमः सत्ने नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः अदितेन मन्यस्वा हनुमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसविदप्रसवा षष्टिशतसहस्राः नितमक्षमर्भदमानया अयन्त्यत्मात्मा जातवेदस्तेनेद्यस्य वर्धेजास्मान् प्रजा पशुभिः ब्रह्मोत्सेन अन्नाद्येन समेधया अस्मिन् औपासनाद्युन् ब्रह्मन् संसम्मादास्ते आधस्वा प्रजापते स्वाहा नित्यादेशानान्तम् इन्द्राय स्वाहा अग्नेय स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्याग स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपोपस्पृश्य ओं श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा असिभ्याग स्वाहा पूष्णे स्वाहा गक्षाय स्वाहा कक्षदे सोमाय स्वाहा औपासनेज्ञाय स्वाहा यज्ञेदिष्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा ओं भू स्वाहा ओं भू स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुव स्व स्वाहा ऐतेन मुग्गस्थाः नमतेन मुग्गस्थाः सरस्वतेन मुग्गस्थाः देवसविदप्रासावीः ओं भूः अतिपुरोष्टमिष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् आघारहोमान्ते स्वरमन्तरपर्यातरणात् प्रायश्चार्थम् अतो देवादिवैष्णवं होष्ये ऐतेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसविदप्रसवा ओं अतो देवाहवन्तरतो विष्णुचक्रमे पृथिव्या सप्तधां विस्वाहा इदं विष्णुचक्रमे त्रिधानदेवनं समूढमस्वां श्रेय स्वाहा त्रीणिपदाचक्रमे विष्णुगोपादाभ्यः तदा धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि प्रसिद्धोः व्रतानि विश्वसे इन्द्रस्य च सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा प्रसन् सूर्यः दिवि वचक्षरातज्ञ स्वाहा तद्विप्रासो पुण्यमोजार्ध्रुवागं दस्विन्दते विष्णोर्जत्परमं पदज्ञ स्वाहा ओं भू स्वाहा ओं भू स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुव स्व स्वाहा ऐतेन मुग्गस्थाः नमतेन मुग्गस्थाः सरस्तेन मुग्गस्थाः देवसविदप्रासावीः ఆడరో పాడరో అప్సరో గణము ఆడరో పాడరో అప్సరో గణము వేడే మూలిందరో విభవము నేడు వేడే మూలిందరో విభవము నేడు ఆడరో పాడరో అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు ఆడరో పాడరో అప్సరో గణము ఆడరో పాడరో అప్సరో గణము కమలారమణుని కళ్యాణమునకు తమినది గరుడ ధ్వజమిసగి కమలారమణుని కళ్యాణమునకు తమినది గరుడ ధ్వజమిసగే కమలుచు మ్రోసెను దివ్య దుందుభులు గమనించరు దివి గల దేవతలు కమలుచు మ్రోసెను దివ్య దుందుభులు గమనించరు దివి గల దేవతలు ఆడరో పాడరో అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు ఆడరో పాడరో అప్సరో గణము ఆడరో పాడరో అప్సరో గణము
లక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము ఏడు ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము తస్మై సమస్త వేదార్థ విదే విఘనసే నమః శృతిస్మృతిర్దే పూర్ణం శాస్త్రకల్లోల సంకలం విష్ణుభక్తిదకం శుద్ధం వందే శ్రీంఘనోర్ణవం అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదే నారాయణస్య అచింత్యా పరిశక్త్యా భ్రేమణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమణానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువాకాశాహంకారమదవ్యక్తాఖ్య సప్తావర్ణీరావృతే अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्ति श्रीवरा कूर्मानन्दाष्टदिग्गजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल नितल प्रतल महातल सातल तलातल सप्तपातालाक्ष सप्तलोकानाम् ऊर्ध्वभागे भूलोक भुवर्लोक सुवर्लोक महर्लोक जनालोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानाम् अधोभागे महानारायमाणस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावत पुंडरीक वामन कुमुदांजन पुष्पदंत सार्वभौम सुप्रतीकाख्याष्टदिग्दंड सुंडादंडोत्तंबिते अमरावती तेजोवती संयमनी रक्षावती सिंधुमती गंधवत्तलकावती यशोवती इत्यष्टदेवपुरी विराजिते इंद्राग्नि यमनिरुते वर्णवायु कुबेरीशानाख्य अष्टलोक बालक परिपालिते लोकालोक जलवलयिते लवनेक्षुसुरा सर्पित धिक्षीर शुद्धोदकाख्य सप्तार्णव परिवृते जम्बू प्लक्षकुचक्रौंच सागतान्मणि पुष्कराकाख्य सप्तद्वीपद्वीपते माहेन्द्रमले सह्यदृक्तमद्रक्तमद्विन्द्यपर्यात्राख्य सप्तकुलपर्वत विराजिते भारत किंपुरुषहारी लावृतभद्राश्वकेतु कमालकरवणक कुरुवर्षाख्य नवर्षाणां मध्ये भरतवर्षे महासरोवराकार 50 योजन विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दंडकारण्ये प्रजापति क्षेत्रे कर्मभूमौ अवंति कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे श्री आदिवराह क्षेत्रे मम अनेक जन्मसु इह जन्मनि च एतक्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धिकेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाक लोहितरामा संघातपकालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तरेश्वरमण्डलपर्यन्तं कृतराशिर्वर्षसहस्रावसाने एकैकदलापकर्षक्रमेण सर्वराष्ट्रपकरसंहितकाले श्रीहरिलोके निवासिद्ध्यर्थं त्रिगुणिकृत अग्निष्टोमद्राप्ताप्तोर्जाम शान्तमनवाजपेयपौण्डरीकाश्वमेधादि शतकृतपुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं परव्यूहान्तर्याम्यर्चावतारस्वरूपरुणैः भृग्वादिभिर्मन्वादिभिर्दिव्यवशिष्टादुक्तग्रह कन्यादानकल्पोक्त कन्यादान महादानं करिष्ये अस्य श्रीमदादि नारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याण गुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदा पद्माङ्कित कोटिसूर्यप्रकाशकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस आगमोक्तप्रकारेण आङ्कीर्त बारहस्पत्य भारद्वाज त्र्यार्षेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य
परव्यूः अन्तर्यामि अर्चावताररूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणोर्नप्त्रीम् आङ्गीरसभारहस्पत्य भारद्वाज त्र्यार्षेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थितिरेकारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्रायाम् आङ्गीरसभारहस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवतागण निकुट मुकुट मणिगण विजृम्भित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्रायाम् आङ्गीरसभारहस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेयूर दिव्याभरणभूषिताय कौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यदिव्याद्भुत नित्ययौवनस्वभावलावण्य तेजोरत्नाकराय अखिलशाखाध्यायिनो श्रवणनक्षत्रे मकररासु जाताय श्रीश्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजस्वामधर्मण सकलवेदाध्यायिनीं भार्गवच्यवनाप्नुवान और्ववैदल पञ्चार्षे प्रराणित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गना संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् अनन्तगुणात्मिकां भृगोत्सङ्कल्पतनयां भार्गवीं उत्तरफल्गुनी नक्षत्रे कन्यारासु जातायां श्रीदेवी नाम्नीम् इमां कन्यां वृणीद्वमे दास्यामि ऋग्यजस्सामधर्मण सकलवेदाध्यायिनीं काश्यवावत्सारणे ध्रुवत्रयार्षे प्रराणित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गना संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं कश्यपप्रजापतेः सङ्कल्पतनयां काश्यपीं रेवती नक्षत्रे मीनरासु जातायां श्रीभूदेवी नाम्नीम् इमां कन्यां वृणीद्वमे दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैरुदां दास्यां विष्णवे तुभ्यं ब्रह्मलोकं जिगीर्षया सालङ्कृतां मां साध्वीं सुशीलाय सुमेधसे प्रेतोऽहं प्रेक्षामि सर्वकाम्यार्थसिद्धये विश्वम्भरा विश्वरूपा साद्गुण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानसमुहूर्तोऽस्ति भवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु జగద్రక్షక గోవింద గోవింద శ్రీభూరమణ గోవింద గోవింద లక్ష్మీరమణ గోవింద గోవింద ప్రహ్లాదో బలిరం వరీష నృపతిర్వ్యాసో వసిష్ఠః సుఖః పార్థస్య ఉలక సంయమీ చ జనకో రుక్మాంగనో నారదః అక్రూరస్య విభీషణో భవధ్రువౌ పుణ్యాధికో వైష్ణవః భూయో వో భగవాన్ పురాణపురుషः కుర్యాదిదం మంగళం సాంగోపాంగమిదం పురాణమనఘం వేదాధిపం వైష్ణవం సుస్నిగ్ధం సుకవిప్రియం శుభకరం రామాయణం రాజితం భవ్యం భాగవతం పురాణమమృతం భాగ్యోన్నతం భాసురం భూయో వో భగవాన్ పురాణ పురుష కుర్యాదిదం మంగళం అని ఆ భక్తవత్సలుడు భగవానుడు యొక్క ప్రియసఖి ఆ అమ్మ మహాలక్ష్మి గలసీమలో ధరించబోయేటువంటి ఆ జగత్ కళ్యాణ చక్రవర్తి చేత స్పృశించబడి అమ్మ ధరించేటువంటి ఆ మాంగళ్యాలని అభిషేకం చేశారు. ఆ వేదంలోనే అమ్మ వైభవాన్ని ప్రకటించే శ్రీ సూక్తం
ఆ అమ్మ యొక్క వైభవాన్ని ప్రకటింపచేసేటువంటిది. మరి అయ్యవారు జ్ఞానశక్తి బల ఐశ్వర్య వీర్య తేజాంసి అశేషత భగవత్ శబ్దవాక్యాన్ని వినా ఏయై గుణాదిభి అని భగశబ్దానికి హేయగుణ సంసర్గరహిత జ్ఞానశక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులని షడ్గుణముల యొక్క సముదాయం. వత్ అనే పదానికి అవి పూర్తిగా కలిగినటువంటి వాడు. అంచేత దోషరహిత షడ్గుణ పూర్తి ఆ శ్రీమన్నారాయణుని యందే ఉన్నది. అలాంటి ఆ పరమాత్మ దివ్య సాన్నిధ్యంలో ఈ మానవ జాతికి ఒక నియమబద్ధమైన జీవితం ఎప్పుడు ఏర్పడుతోంది. పురుషుడైనా స్త్రీ అయినా పూర్ణత్వాన్ని పొందాలి అనంటే ఇద్దరూ ఉండవలసినదే. ధనాత్మకం రుణాత్మకం అంటారే, ఆ కాంతి పుణ్యమైన స్థితి పూర్ణత్వం బ్రహ్మచర్య దశ నుంచి గృహస్థాశ్రమ దశకు మారాలి మనుష్యుడు. అప్పుడే పూర్ణత్వం ఏర్పడుతోంది. వేదే భూరి ప్రయోగాచ్చ గుణయోగాచ్చ సాంగినే తస్మిన్నేవ బ్రహ్మశబ్ద ముఖ్యవృత్త మహాముని అని చూపించారు మహావిష్ణువు యొక్క స్వరూపం. అందుకనే సర్వ కళ్యాణ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. బ్రహ్మశబ్దానికి ఆయనే ముఖ్యార్థము అని కూడా చూపించారు. బ్రహ్మశబ్దే చ స్వభావతో నిరస్త నిఖిల దోషో అనవధిక అతిశయాసంఖ్యేయ కళ్యాణ గుణ పురుషోత్తమో అభిధీయతే సర్వత్ర బృహత్వ గుణయోగేన హి బ్రహ్మశబ్ద అని భగవద్ రామానుజాచార్య స్వామి శ్రీభాష్యంలో బ్రహ్మశబ్దార్థ విచారం చక్కగా చూపించారు. బృహత్వంచ స్వరూపేణ గుణైశ్చ యత్ర అనవధిక అతిశయం స్వస్య ముఖ్యార్థ సచ సర్వేశ్వర ఏవా అని బ్రహ్మశబ్దం అనేది సహజంగానే దోషాలు లేనివాడు, అంతులేని అతిశయములు కలిగిన, లెక్కలేనన్ని కళ్యాణ గుణాల యొక్క సముదాయం కలిగిన ఆ పురుషోత్తముడు శ్రీమన్నారాయణుడే చెప్పబడుతున్నాడు అని. అనవధిక అతిశయం ఎవరిలో ఉంటోందో ఆయనే ఈ ముఖ్యార్థం. ఈ పదానికి సర్వేశ్వరుడు నారాయణుడే కాబట్టి బ్రహ్మ శబ్దానికి ఆయన ప్రధానవాచకం. బృహత్వం అంటే పెద్దతనం, చాలా పెద్దది ఈ ప్రపంచంలో. ఈ గుణం ఆయనకే చెల్లుబాటు అవుతుంది. స్వరూపాన్ని బట్టి, గుణాలని బట్టి ఈ బృహత్వం అనేది అనవధిక అతిశయత్వంతో కూడి ఉంటుంది. ఇతరులలో ఉంటే ఉండవచ్చు, అది ఔపచారికం అంటే అముఖ్యార్థం. కాబట్టి ఇలాగా శబ్ద శక్తి చేత, అర్ధశక్తి చేత కూడా ఈ బృహతి బ్రహ్మయతి అని చూపించారు. అధర్వ శిరస్సు అనే వేద భాగంలో కూడా పరమాత్మవాచకంగా చూపించారు. కాబట్టి ఇలాగా మహానుభావులు ముముక్షువులైనటువంటి వారు ఆశ్రయించవలసినటువంటి ఆ పరమాత్మ స్వరూపుడు. ఈ మేము ఎలాగయ్యా సామాన్యులం కదా అంటారేమో, ముముక్షువులైనా బుభుక్షువులైనా సర్వులు కూడా ఆ పరమాత్మ యందే పరమ తాత్పర్యంతో, భక్తితో, శ్రద్ధతో, ఆసక్తితో తమ జీవితంలో ఉండేటువంటి సర్వ భావాలు, సమస్యలు అన్నీ కూడా పరమాత్మతో ముడిపడి ఉండేట్లుగా చేసుకుంటారు భక్తులైన వారు. ఆయన అనుగ్రహం చేతనే మాకు సర్వము కూడా ఆహార విహారాలు, సంతానం అన్నీ కూడా ఆయనతోనే ముడిపడి ఉన్నాయ్యా. అందుకనే స్వామి అంటాడు, క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహ నమే భక్త ప్రణశ్యతి. భగవద్భక్తిలో ఉండేటువంటి వాడు ధర్మాత్ముడవుతాడు, పరమశాంతిని పొందుతాడు. ఓ అర్జున, నా భక్తులు ఎప్పుడు కూడా చెడిపోరయ్యా.
చేతులు పైకెత్తి ఆన పెట్టి చెప్తూ ఉన్నాడు. మాంహి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయ స్త్రియో వైశ్యాస్తథా శూద్రోపి యాంతి పరాంగతిం. కాబట్టి భవంతి సత్యాసమిధాం శత్రూ మాంగళ్యంతంతనానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నామి సుభగే రక్షత్వం మాంగళ్యధారణ సమూర్తోస్తి భవంతో మహాంతో నృణ్యంతు సుముహూర్తోస్తు. ప్రజాపతిస్త్వం సంరాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత అథాసీతా సావిత్రీ సుమంగళీర్యం వధోరిమాగం సమేతవచ్చత సౌభాగ్యమస్తం వివరేతన మాంగళ్యం తంతనానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నాం భగే రక్షత్వం భువనత్రయం మాంగళ్యదారంతో మహాంతో నృణ్యంతు సుముహూర్తోస్తు. तत्त्वाजां ब्रह्मण वन्दमानस्यासाः तेजमानो विर्भिः अहेडमानो वर्णे हवो दृशिं समानाः प्रमोषि स्वाहा तन्नोऽग्ने वर्णस्य विद्वान् देवस्य डवया श्रेष्ठाः यजुष्ठा पण्डितमस्व जानो विश्वाद्वेषागं सुप्रमत्स स्वाहा तत्त्वन्नोऽग्ने मो भवति नेदस्याव्युष्टौ अवयक्षणो पर्णं मृणानो विहिमृडिं सुहोणीयति स्वाहा त्वमग्ने हयास्यासन्मनसा यतः हयासन् हव्यमूषेयानो देवे जग्स्वाहा ओं भूस्वाहा ओं भूस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्व स्वाहा ऐते नमकस्थाः नमते नमकस्थाः सरस्ते नमकस्थाः दिवसविदप्रासावीः ओं भूः अद्भुराक्षायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमं होष्ये ऐते नमः स्वाहा नमते नमः स्वाहा सरस्ते नमः स्वाहा देवसविदप्रसवा
इमां राजान्ति आज्यमभिगार्याम् इमां लाजानापामि समृद्धिकिरणान् मम तुभ्यन्त संवरणां सदग्निरणमन्यताम् यन्नार्युवब्रूते अग्नौ लाजानवन्ति दीर्घायुरस्तरेपतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा उदाजिसा स्वायुषो रोहितेनागुम्भसेनोत्तर्जन्यस्य पुष्पेण दस्तामुतागुम् मनु विश्वावदत्तया भुजं धारावदन्यायव अधिगाहे महेद्युषः इमां लाजानवपामि समृद्धिकरणान् मम तुभ्यन्त संवरणां सदग्निरणमन्यताम् यन्नार्युबब्रूते अग्नौ लाजानवन्ति दीर्घायुरस्तरेपतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा उदाजसा स्वायुषो रोहितेनागुम्भसेनोत्तर्जन्यस्य पुष्पेण दस्तामृतागुम् अनु विश्वावदत्तया भुजं धारावदन्यायव अधिगाहे महेद्युषः इमां लाजानवपामि समृद्धिकरणान् मम तुभ्यन्त संवरणां सदग्निरणमन्यताम् यन्नार्युबब्रूते अग्नौ लाजानवन्ति दीर्घायुरस्तरेपतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा उदाजिसा स्वायुषो रोहितेनागुम्भसेनोत्तर्जन्यस्य पुष्पेण दस्तामृतागुम् अनु विश्वावदत्तया भुजं धारावदन्यायव अधिगाहे महेद्युषः ओम भूस्वः ओम भूस्वः ओम स्वस्वः ओम भूर्भुवस्वः स्वाहा हयते नमः गुस्थाः नमते नमः गुस्थाः सरस्ते नमः गुस्थाः देवसवितः प्रासावीः ओम भूतिमृत्युष्टायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् सर्वपराश्रार्थमतो देवादिवैष्णुं होष्यायते नमः निस्वा नुते नमः निस्वा सरस्ते नमः निस्वा देवसवितः प्रसवा ओम मतो देवावन्तरतो विष्णुचक्रमे दिव्या सप्ताहं विस्वाहा इदं विष्णुचक्रमे त्रिधानदेवदं समूढमसभां श्रे स्वाहा श्रेणिपदाब्जक्रमे विष्णुगोपादाभ्याधर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्येतोः अवतानि पश्ये इन्द्रसेज्जसखा स्वाहा तद्विष्णोः परं पदं सदा संसूर्यः दिवीव चक्षुरादग् स्वाहा तद्विप्रासपञ्चमोजार्ध्रुवागं दत्सविन्दते विष्णोर्जत्रं पदग् स्वाहा ओं भूस्वाहा ओं भूस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्वः स्वाहा हयते नमः गुस्थाः नमते नमः गुस्थाः सरस्ते नमः गुस्थाः देवसवितः प्रासावीः ओं भूतिमृत्युष्टायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् कर्मसाफलतां करिष्ये हयते नमः निस्सा नमते नमः निस्सा सरस्ते नमः निस्वा देवसवितः प्रसवा यदसकरुणातीरितं विद्यानेन महागिरम् अग्निस्ष्टातं करोतु स्वाहा अग्नेः षष्ठकृते स्वतावतेनाङ्कामानागसमुद्रित्रे स्वाहा अग्नेः स्वाहा अग्नेर्नाराय स्वाहा अग्नेर्नपते स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो ददाभ्यः स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं देवतमुष्मै स्वाहा अग्नेः षष्ठकृते स्वाहा वास्तुपते नमः वास्तुपते स्वाहा यन्मात्मनम् इन्दाबोदग्निस्तत्पनराः जातवेदावचिष्णे स्वाहा पुनरग्निश्चक्षुरात्मनेन्द्र बृहस्पतिः पणन्मेशिवाजिमं चक्षात्मक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा वसिष्ठेभ्यः स्वाहा भेषन्तुष्टे स्वाहा निष्कृत्यै स्वाहा देवराध्यै स्वाहा देवेभ्यः स्वाहा तनूभ्यः स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रावितमत्याश्रावितं षट्कुणमत्यनोक्तञ्चयज्ञे अतिरिक्तं कर्मणे क्षेणमग्नपर्वाणि प्रदेति कल्पयन् स्वाहा यथोः शेषधीमे स्वाहा समिधस्य तेजोस्तेजोमेधे स्वाहा यमस्तधीं त्योर्मे पाहि स्वाहा सूर्यस्धीमे चक्षुर्मे पाहि स्वाहा सोमस्धीमे चित्तमे पाहि स्वाहा वायोर्धीमे प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणोधीमे बुद्धिमे पाहि स्वाहा सप्तदे अग्ने समिध सप्तैवा सप्तश सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तात्वा इन्दी सप्तयो निरावृण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवर्भुक्तं पतिर्भुक्तं ओषधि वनस्पतिं दर्वासे भुक्तम् अग्निजीर्णं वेदजीर्णं देवजीर्णं पृथ्वीजीर्णं ओषधि वनस्पतिं दर्वासश्चिज्जनक स्वाहा समन्तां भविषावतेन समादित्यैरसम्मर्द्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छत् यत्स्वाहा सप्तते अग्ने समिध सप्तैवा सप्तश सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तात्वा इन्दी सप्तयोनिरावृणस्वागतेन स्वाहा
అగ్నిస్త్రిపదో వేదస్త్రిపదో దేవస్త్రిపదో పృథివేస్త్రిపదో బ్రహ్మాద్యాస్త్రిప్యంతాం ఓషదేవనస్పతి గంధర్వాసే దిప్యంతాం యదక్ష ప్రదామః సాక్ష్యం సత్యప్యంతాం ఏతేన ముగ్ధస్థాన్వితేన ముగ్ధస్థాః సరస్తేన ముగ్ధస్థాః దివ్యతప్రాసాభిః పవిత్రమసి పవిత్రం మే భూయాత్ స్వాహా పూర్ణమసి పూర్ణం మే భూయాత్ స్వాహా అక్షమా మే ూర్ధ్వాజామిదజ్ఞసంవత్సరో యజ్ఞపతిర్మార్జయంతాముద్రే నాగేభ్యో మార్జయంతాం దక్షిణతః పరదీపణయా ఉత్తరతః పరదీపణయా దక్షిణతః పరదీపణయా సర్వాన్ సమూష్య గ్రంథిం విసృజ్య అద్భ్యః ప్రోక్ష ఆప్యాయన్త్వామితి జుహోతి ఆప్యాయన్త్వామాపవోషధయోమరదాం ప్రషదయశ్చ దివం గచ్చతతో నోరుష్టిమేరయ స్వాహా శుద్ధ్యంతాం దేవసదనం శుద్ధ్యంతాం దేవసదనం భూతిస్మాతేలపదే నిత్యకం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతయో భూతి ఆదిత్యస్తమో నమః త్రియాయుషం జమదజ్ఞే కశ్యపశ్చత్రియాయుషం త్రిదేవానాహం త్రియాయుషం తన్యాస్త్రియాయుషం దీర్ఘాయుత్వాయ బలాయ సతాయ త్రియాయుషం దీర్ఘాయుత్వాయ బలాయ సతాయ త్రియాయుషం ఆభోషిష్టాదాదన ఆభోజనే ధాజన యత్తేజ్ఞేశ్రీనాహం తేస్య భూయాసం యత్తేజ్ఞేవత్తస్వీనాహం వర్తస్వీ భూయాసం యత్తేజ్ఞే హరస్తేనాహం హరస్తే భూయాసం మయి మేధాం మయి ప్రజాం మయి యజ్ఞస్యజో దాతు ఉదగాన్మాతోర్నవాః దివ్రాజమానసరసమధ్య जातवेशे भगवान् पुंसर्तमो नमः कायेन वाचा मनसेन्द्रियोऽध्यात्मना प्रतिस्वात् करोमि दर्शनं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः यथास्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः आद्यो भारतं निवेदयामि गुरो भारतं निवेदयामि अग्निम् आदित्यं रक्षा सर्वं श्रीभूनिलासमे श्रीनिवासार्पणमस्तु యజ్ఞరక్షక గోవింద గోవింద యజ్ఞో వై విష్ణు అని సర్వయజ్ఞముల యొక్క ఫలాలను ప్రసాదించే ఆ సర్వేశ్వరుడు చక్కగా పూర్ణాహుతి పూర్ణ పురుషుడైన పురుషోత్తముడు స్వీకరించాడు. యజ్ఞం అనేది సకల శుభాలను అనుగ్రహిస్తోంది. అందువలనే గృహస్థులైనటువంటి వాడికే యజ్ఞాధికారం ఉన్నది. ఇప్పుడు ఆ తల్లి గోదాదేవి స్వప్నంలో మనకు ఆళ్వారులు అని ఉన్నారు. ఆ ఆళ్వారులలో ఏకైక మహిళా శిరోమణి అయినటువంటి ఆ తల్లి పుట్టినది మొదలుకొని అంటే ఆవిర్భావం అంటారు. తులసి వృక్షం ఆరంభంలో దర్శనమిచ్చింది. ఆ స్వప్నంలో స్వామిని సందర్శించి ఆయనతో వివాహమై మరలా ఆయనలో భౌతికంగా కూడా లీనమైన తల్లి ఆ గోదా పిరాట్టి యొక్క స్వప్న వృత్తాంత విశేషాన్ని ఆ మధుర భక్తిపూర్వకమైన దానిని మన కళ్ళ ముందు ఉంచి ఆ
ఆ అన్నమాచార్యుల వంశీకులు అలాగనే శ్రీవారి అర్చక స్వాములు అటు ఇటు నిలిచి ఆ అమ్మకు సంబంధించిన పాసురగానం జీరస్వామి వారి ప్రతినిధులు చేస్తూ ఉంటే నారికేల ఫల పరివర్తనం చేశారు. అయిపోయినది. ఇప్పుడు అయ్యవారు అమ్మవారికి ప్రేమపూర్వకంగా ముగ్ధ మనోహర కోమల శ్యామల స్వరూపుడు అయినటువంటి ఆ అయ్యవారు పుష్పమాలికను సమర్పిస్తూ ఉన్నారు. పుష్పమండపము అని పేరు తిరుమల క్షేత్రానికి సంప్రదాయంలో. ఇక్కడ పుట్టిన పుష్పాలన్నీ స్వామి పదసన్నిధికి చేరుతాయి. అదిగో ఆ భక్తాదులంతా కూడా ఆ దేవదేవుని దివ్య దర్శనంతో మధుర స్మృతులని మన మనస్సుని ఆక్రమిస్తూ ఉంటే శ్రీమద్యాదవ వంశమధ్యశిని స్మిరాననాంభో భువే రాజన్యాంక మహాసురౌహరణే రామానుజాయాత్మనే భూభారాత్తి నివారణాయ జంషే సీతాంశు వంశ ప్రభో గోపాలక వత్సరూపక హరే గోపాలతే మంగళం అని ఆ అయ్యవారల పుష్పమాల వేస్తూ ఉంటే అమ్మకు పూర్వావతారాలన్నీ స్ఫురణకు వస్తూ ఉన్నాయి. ఆ రుక్మిణిగా సీతగా అనేక అవతారాలు ఆయన ధరిస్తే నేను కూడా ధరించాను కదా. ఈ కలియుగంలో కూడా పద్మావతిగా వచ్చిన దాన్ని నేనే. ఇలాగ భిన్న భిన్నమైనటువంటి ఆ ఆలోచన తరంగాలు కదలాడుతూ ఉంటే ఆ భక్త హృదయాలు ఉప్పొంగిపోతూ ఉంటే అమ్మలిద్దరూ అయ్యవారి చెంత చేరి ఒకే సింహాసనం మీద చేరి తన కోసం తరలి వచ్చినటువంటి వారు తమ తమ గృహాలలో ఉండి ఆ అయ్యవారి అమ్మవారిని చూస్తే కానీ మేము అన్నం తినమనేటువంటి పట్టుబట్టేవారు అందరినీ కూడా అనుగ్రహించదలచి అదిగో అర్చక స్వామి పవిత్ర వస్త్రాన్ని ధరిస్తే అక్షతారోపణ చేస్తూ ఉంటే స్నిగ్ధ దరహాసవదనుడై శ్రీనివాసులై అదిగో దేవేరులతో కలిసి స్వీకరిస్తూ ఉన్నారు. ఆ తలంబ్రాల కార్యక్రమం అంటాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురుని ఇప్పుడు మనం వీక్షిస్తున్నాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు
ఇక తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి